యూట్యూబ్ శ్రోతలకు అదేవిధంగా ఎంఆర్ స్వామి యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ధారావాహిక తర్వాయి భాగాలు మేము పెట్టాలనుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రారంభమైపోయింది. ప్రథమ భాగం అనుకోండి. ఈరోజు ఉపోద్ఘాతమే ఉంటుంది. ఇంతకు భగవద్గీత భారతీయ సనాతన ధర్మ గ్రంథాలు ఏవైతున్నాయో వాటి లోపల మణిపూస లాంటిది భగవద్గీత. ఏం చమత్కారమో శ్రీకృష్ణ భగవానుడు రాబోయే అటువంటి కలియుగం అంతా మాయామయమై ఉంటుంది. మనుషులకు చాలా కష్టపడి శాస్త్రాధ్యయనం చేసేటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా తపస్సు అలాంటివి కూడా చేయడం మనుషులకు సాధ్యం కాదు. అయినప్పటికైనా కానీ కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కలియుగంలో ఉండేటువంటి ఈ మాయామోహితులు మందమతులైనటువంటి జనులకు సహితం వేదాంత విజ్ఞాన సార సర్వస్వాన్ని సులభమైనటువంటి శైలిలో అందించాలనే సంకల్పం నుంచే భగవద్గీతోపదేశమైంది. కలియుగానికి 38 సంవత్సరాల పూర్వం మహాభారత యుద్ధం జరగడం, ఆ యుద్ధంలోనే భగవద్గీత ఉపదేశించడం అనేది జరిగిపోయింది. దీనికి మనకు టూకీగా మనకు అర్థమయ్యే భాష లోపల దీని యొక్క మహత్వాన్ని చెప్పాలంటే, పాల నుండి వెలువడేది వెన్న, వెన్న కరిగించిన తర్వాత అయ్యేది నెయ్యి. పాడిలో నెయ్యి తర్వాత ఇంకా కావాల్సింది ఏమీ ఉండదు. పాల యొక్క అంతిమ దశనే నెయ్యి. ఎట్లాగో ఒక దృష్టాంతం ఇది. అట్లాగే వేదములు 4 వేదాలు మన దగ్గర ఉన్నాయి. ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వణ వేదాలు 4 వేదాలు ఉన్నాయి. ఆ వేదాలు 2 భాగాలుగా విభజించబడ్డాయి అన్నట్టు. ఒకటి కర్మకాండ, ఒకటి జ్ఞానకాండ. అయితే కర్మకాండ అనేటువంటిది అది అట్లా ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద కర్మకాండ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మానవుడు పుట్టినప్పటి నుంచి దేహము చాలించేంత వరకు ఈ జగత్తులో ఈ ప్రకృతిని మతించి ఏది ఎలా వెలికి తీసి యజ్ఞయాగాదుల ద్వారా రకరకాల తాంత్రిక విద్యల ద్వారా ఈ ప్రకృతి శక్తులను వెలికి తీసి అవి జీవితం యొక్క ఉపభోగాలకు ఎట్లా వినియోగించుకోవాలనేటువంటి విషయం కర్మకాండ ఉంది మొత్తం మీద. తర్వాత జ్ఞానకాండ అంటే మానవుడు పుట్టుకకు పూర్వము ఏముందో, దేహత్యాగం తర్వాత ఏముంటుందో, దేహంలో కూడా అప్రతిహాతంగా నిరంతరంగా ఉండేటువంటి శక్తి చైతన్యం ఏందో ఆ ఆత్మతత్వాన్ని గురించి వివరించి చెప్పేటువంటిది జ్ఞానకాండ. అయితే భగవద్గీత ప్రత్యేకంగా ఈ యొక్క జ్ఞానానికి సంబంధించినటువంటి భాగమంతా ఉపనిషత్తు విజ్ఞానం అయి ఉంటుంది. ఆ వేదముల యొక్క సారం అంటే వేదాంతం ఏదైతే ఉందో అది ఉపనిషత్తులు అనుకుంటే, ఆ ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. ప్రతి అధ్యాయం చివరన వస్తుంది ఇతి శ్రీమద్ ఉపనిషత్సు, ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదనని ప్రతి అధ్యాయం చివరన వస్తుంది. అంటే ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. అయితే వేదాల యొక్క సారము ఉపనిషత్తులైతే ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. భగవద్గీత సారం ఏంటిది? దేని మీద ప్రకాశం వేస్తుంది భగవద్గీత అంటే బ్రహ్మ విద్య మీద ప్రకాశం వేస్తుంది. బ్రహ్మ విద్య ఇది బ్రహ్మ విద్యాయాం అన్నాడు. ఉపనిషత్సు అంటే ఉపనిషత్తుల సారము,
బ్రహ్మ విద్యాయాం అంటే బ్రహ్మ విద్య ఆ, భగవద్గీత యొక్క సారాంశం. విద్య అయితే అయిపోయింది, విద్య అనుభవం లోపల రావాలంటే ఎట్లా మళ్ళా యోగ శాస్త్రే అన్నాడు. అంటే విద్యను కేవలము ఆర్జించడం కాదు, బ్రహ్మ విద్యను జీవితంలో అనుభవం లోపల తెచ్చేటువంటి భాగం పేరే యోగ శాస్త్రం అన్నట్టు. యోగ అంటే కలిసిపోవడం, దేంతో కలిసిపోవడం అది తర్వాత పాఠ్యాంశాల లోపల అంటే అధ్యాయాల లోపల వస్తుంది మొత్తం మీద. అయితే బ్రహ్మానుభవమే యోగము. ఈ రకంగా ఉపనిషత్తుల వేదముల యొక్క సారం ఉపనిషత్తులైతే ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత, భగవద్గీత సారమే బ్రహ్మ విద్య, బ్రహ్మానుభవమే యోగ శాస్త్రం. ఈ రకంగా అన్నిటితో నిండి ఉన్నదన్నట్టు మొత్తం మీద. అంటే వేద శాస్త్ర ఉపనిషత్ పురాణ ఇతిహాస దర్శన ఆగమ ఇలా వీటన్నిటి యొక్క సమగ్ర సారమే భగవద్గీత. సంప్రదాయాలు సంస్కృతులు అనేకమై ఉండనివ్వండి, అభ్యంతరం లేదు. అయితే దృష్టాంతం ఏంటంటే భూమిపై గల నదులన్నీ, ఆ నదుల నీరంతా సముద్రము నుంచి సూర్యకిరణాల ద్వారా మేఘాలుగా ఆకాశం లోపల ఏర్పడి తర్వాత అట్టి నీటిని అంతా భూమి మీదనే వర్షింపజేస్తాయి కదా. ఆ రకంగా భూమిపై వచ్చినటువంటి జలమంతా నదుల రూపం లోపల తిరిగి భూమి అంతా తిరిగి ఎలా సముద్ర అభిముఖమైపోతాయో, సముద్రంలో లయమై సముద్రం అయిపోతాయో, అలాగే ఆత్మ పరమాత్మ సమరసానందం అంటే నీ ఆత్మే పరమాత్మ ఈ రెండింటికి ఎలాంటి భేదభావము లేనటువంటి తత్వం ఏదైతే వేదాంత తత్వం ఏదైతున్నదో, ఆత్మకి పరమాత్మకి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటిది? జ్యోతికి ప్రకాశానికి ఉండేటువంటి వ్యత్యాసమే ఆత్మ పరమాత్మకు. ఎంతవరకు జ్యోతి ఉందో అంతవరకు దాని ప్రకాశం ఉంటుంది. ఆత్మ అంటే అలా జ్యోతి పరమాత్ముడైపోతే ఆత్మ దాని ప్రకాశం. ఇలాంటి జ్ఞానము ద్వారా మనకు భగవద్గీత పరమాత్మునితోని జీవాత్మకు సమరసం చేసి దాని యొక్క ఆనందాన్ని ప్రసాదించేటువంటిది భగవద్గీత. ఇలాంటి సమరసానంద అనుభవాన్ని ముముక్షులకు ప్రసాదించేటువంటి అద్భుత బోధిని భగవద్గీత. ఇంకొక ప్రత్యేకత ఏంటిదంటే భగవద్గీతను బోధించినటువంటి వారు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానులు అన్నట్టు. ఈ జగద్గురు అంటే శ్రీకృష్ణ భగవానులు అంటే కృష్ణం వందే జగద్గురు అన్నారు. బోధించినటువంటి వారు శ్రీకృష్ణుల వారు. అయితే శ్రోతగా ఉన్నటువంటి వారు శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవాలంటే మొత్తము భాగవతం అంతా శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషాలతోని నిండి ఉన్నదన్నట్టు. కాబట్టి శ్రీకృష్ణుని గురించి ఇక్కడ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యోగి అన్నాడు శ్రీకృష్ణుల వారు. ఈ రకంగా ప్రతి యుగం లోపల ధర్మ సంస్థాపన కొరకు నేను అవతరిస్తాను. అంతకంటే పెద్ద టైటిల్ డిగ్రీ ఏముండదు. అలాంటి మహాపురుషులు ఉపదేశించినట్టు గ్రంథమే, సాక్షాత్ భగవానుడు ఉపదేశించినట్టు గ్రంథమే భగవద్గీత. శ్రోతగా ఉన్నవారు ఆషామాషి కాదు. శ్రీకృష్ణుడు జగద్గురువు అయిపోతే జగదేక వీరుడైనటువంటి అర్జునుడే ఆ శ్రోతగా ఉండి శ్రీకృష్ణుడు చెప్పగా అటువంటి జ్ఞానామృతాన్ని గురిలినటువంటి వాడు అర్జునుడు అన్నట్టు. అంటే జగద్గురు ఉపదేశించడము, జగదేక వీరుడు దాన్ని వినడం, ఇట్లా జరిగిపోయింది. ఇంకా బోధించినటువంటి స్థలం యొక్క విశేషం చాలా విలక్షణమైనటువంటిది. ఎన్నో బోధలు ఉన్నాయి ప్రపంచం లోపల. కార్తికేయునికి శివుడు బోధించడం జ్ఞానసింధు, వశిష్ఠుల వారు శ్రీరామునికి బోధించినటువంటిది యోగ వాసిష్టము, శ్రీరాముడు ఆంజనేయుల వారికి బోధించినటువంటిది సీతారామాంజనేయ సంవాదము. ఇట్లా అనేక బోధలు ఉన్నాయి ప్రపంచం లోపల. ఒకప్పుడు శ్రీరామునికి శివుడు ఉపదేశించినటువంటి తత్వసారము, శివగీత, ఇట్లా రకరకాలవి ఉన్నాయి. అయితే అన్నింటి విషయం వేరు. అవన్నీ ఎక్కడో ఒక దగ్గర కూర్చొని గురు శిష్య సంబంధం లోపల బోధించబడినటువంటి అవన్నీ మొత్తం మీద. సాక్షాత్ శివుడు కూడా శివాగమములని చెప్పేసి 28
ఆగమములు ఏవైతున్నాయో పార్వతిని శ్రోతగా పెట్టి ఉపదేశించినటువంటి ఆగమములు ఉన్నాయి. ఇట్లా ఉన్నాయి అన్నాడు మొత్తం మీద. కానీ భగవద్గీత బోధకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే అది మహాభారత యుద్ధం లోపల బోధించబడ్డది. ఆ సన్నివేశాన్ని ఎందుకు అట్లా ఎన్నుకోవాల్సి వచ్చింది అనే మాటకొస్తే బహుశా శ్రీకృష్ణుని దృక్పథం లోపల ప్రతి మానవుడైనటువంటి వారి జీవితమే ఒక యుద్ధరంగం అన్నట్టు. అక్కడ 18 రోజుల లోపల ముగిసిపోయింది మహాభారత యుద్ధం. కానీ ఇక్కడ ప్రతి మనిషి జీవితము మహా యుద్ధరంగమే. ఆలోచిస్తే మనము ఎట్లా అంటే 8 అవస్థలున్నది మానవుని యొక్క జీవితం. ఫస్ట్ గర్భస్థమైనటువంటిది. అక్కడ కూడా 6 నెలలు నిండిన తర్వాత ఆ తాపాన్ని భరించలేక, ఆ మురికిని భరించలేక గర్భంతో యుద్ధం చేస్తూ ఉంటాడు. నేను పోవాలి పోవాలి తొందరగా, అదొక యుద్ధమే. తర్వాత అక్కడ నుండి గర్భస్థం నుండి అవసానం వరకు యుద్ధమే యుద్ధం అన్నట్టు. మొట్టమొదలు గర్భస్థం, తర్వాత శైశవము యుద్ధరంగమే, తర్వాత బాల్యము యుద్ధరంగమే, తర్వాత కౌమారం యుద్ధరంగమే. ఈ కౌమారం తర్వాత యవ్వనం వస్తుంది, అది యుద్ధరంగమే. ప్రౌఢం వస్తుంది, అది యుద్ధరంగమే. వృద్ధాప్యం వస్తుంది, అది యుద్ధరంగమే. అవసానం వస్తుంది, అది యుద్ధరంగమే. గర్భస్థం ఎంత తాపంతో కూడుకుంటుందో అవసానం కూడా అంతే తాపంతో కూడుకొని ఉంటుంది. అసలు మృత్యువును స్వాగతించేటువంటి పరిస్థితి లోపలికి వస్తాడు, మృత్యువు రాదు. ఇట్లా మానవ జన్మ వివేకంతో ఆలోచిస్తే ముందు వస్తే ఇవన్నీ విషయం లోపల వస్తుంది, ఎపిసోడ్స్ లోపల వస్తుంది. అంటే మొత్తానికి 8 అవస్థలు ఏవైతున్నాయో 8 అవస్థలు కూడా భయంకరమైన యుద్ధంతో కూడుకున్నటువంటివి. కాబట్టి మానవుడు ఈ యుద్ధం నుండి ఎట్లా తరించాలని చెప్పేసి మనకు ఉపదేశం అనేటువంటి యుద్ధరంగం లోపలనే ప్రారంభించినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఈ రకంగా కొంచెం లైట్గా మనము తీసుకుందాం. శైశవం లోపల అంటే గర్భస్థం లోపల బయటికి రావాలనే తపన, శైశవం లోపల ఏదో ఏ పూర్వజన్మ సంస్కారం ఉంటుందో ఏమో, కీకలేయడము, ఏడవడము, కారణం లేకుండానే గట్టిగా ఏడవడం, ఇవన్నీ అవుతున్నాయి కదా. అది వాడికే తెలుసు ఎందుకు ఏడుస్తుంటాడో. అంటే గత జన్మ సంస్కారాలు ఏ రూపకంగా వస్తాయో, ఎందుకు ఏడుపు వస్తాయో తెలియదు. శైశవం అట్లా. బాల్యము లేచి నడవాలనుకుంటాడు, సందర్భము ఒకసారి అనుకూలంగా ఉండదు, పడడము లేవడము, పడడము లేవడము, ఎన్నోసార్లు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అప్పుడు నడక కొరకు సంఘర్షణ చెప్తూ ఉంటాడు. తర్వాత కౌమారం వస్తున్నట్టు. కౌమారం కూడా భయంకరమైన యుద్ధరంగం. ఎట్లా అంటే కౌమారం లోపల విద్యా ఆర్జన కొరకు మనిషి తప్పించవలసి వస్తుంది. విద్య నేర్చుకున్నటువంటి వాడు ఏమైనా వృత్తిపరమైనటువంటి జ్ఞానం కొరకు కూడా కౌమార దశ లోపల వెళ్ళిపోవాల్సి వస్తుంది. కౌమారం అంతా చాలా ఇప్పుడు విద్యా విషయం లోపల ఒక భయంకర యుద్ధరంగం. ఈ రోజుల లోపలైతే కార్గిల్ పర్వతం మీద యుద్ధం చేసినందుకు కొరకు ఎట్లా కావలసినటువంటి సామగ్రిని, ఆయుధ సంపత్తిని మోసుకొని పోతారో, పుస్తకాలు కూడా అట్లాగే మోసుకొని పోవాల్సి వస్తుంది. వీడికి వాడు ఎంత బరువు ఉంటాడో అంతటి పుస్తకాలు వారికి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా స్కూల్ లోపల కనుక మనము చదవకపోతే ఉపాధ్యాయులతో కష్టము, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్స్ వెళ్ళకపోతే వాళ్ళతో కష్టము, రకరకాల ఇంకా ర్యాంకులు అవి ఇవి ఒక యుద్ధరంగం ఇది మొత్తం మీద. కౌమారం, యవ్వనం, కామపిశాచం వెంటాడుతూ ఉంటుంది. అందులోపల భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది, స్త్రీలకైనా పురుషులకైనా. ఆ తర్వాత పెళ్ళి కావడం, పెళ్ళైన తర్వాత సంసారంలో ప్రవేశించినప్పుడు సంతానం వగైరా అన్నిటి వాటిని సాధడము, అంత అభివృద్ధి పథంలోకి తీసుకోకపోవడము, అది ఒక యుద్ధమే, యవ్వనము. ఆ తర్వాత ప్రౌఢం. అప్పటి వరకు పిల్లలు 20-25 సంవత్సరాలు అయిపోతుంటారు. భావసారూప్యత ఉండదు, సామీప్యత ఉండదు, ఘర్షణలు, ఒకరన్నది ఒకరికి అర్థం కాదు. దేశకాలాలు కూడా 25 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది, భేదం ఉంటుంది, ఒకరికి అర్థం కాదు. ప్రపంచ పరిస్థితులంతా ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి సమగ్రంగా సమూలంగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ తండ్రికి సంతానానికి, తల్లిదండ్రికి సంతానానికి ఉండేటువంటి మధ్య దూరం కూడా చాలా ఉంటుంది. కాబట్టి ఒకరికి అర్థం కాకపోవడం వల్ల అపార్థాలు రావడం, రకరకాల ఎంతటి వారికి అంతటి యుద్ధమే అన్నప్పుడు జరగడం అవుతుందో అది
ప్రౌఢం లోపల జరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం కూడా చాలా భయంకరమైనటువంటి యుద్ధమే. ఒక్కవైపు అనారోగ్యం పీడిస్తూ ఉంటుంది, రెండవ వైపు అనాదరణ. ఎంతటి వాళ్ళకైనా ఆ స్టేజ్ లోపల అనాదరణ తప్పదు. ఏ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆ లెవెల్ లోపల అనాదరణ అనేటువంటిది ఉండి ఉంటుంది. కాబట్టి అదొక భయంకరమైనటువంటిదే. తర్వాత వృద్ధాప్యం తర్వాత అవసానం వస్తుంది. అవసానం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఏదో వృద్ధుల దగ్గరికి రకరకాల రోగాల నుంచి పీడింపబడుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి పోండి, మీరు బాగున్నారా అంటే ఏం బాగా చావాలనుకుంటున్నాం కానీ చావు రావడం లేదు, ఎందుకో నాకు చాలా బాధ ఉన్నది, బ్రతికే లాభం లేదని అక్కడ జీవితంతో పోరాటం చేస్తూ చావడానికి ఎదురు చూస్తూ ఉంటాడు మనిషి. అది కూడా ఒక యుద్ధమే అన్నట్టు. ఈ రకంగా 8 అవస్థల లోపల యుద్ధమే యుద్ధం కాబట్టి యుద్ధరంగం లోపల గీత ఉపదేశించబడ్డది అన్నట్టు. అంటే గీతోపదేశం మనం సరిగ్గా అర్థం చేసుకున్నామంటే 8 ఈ కౌమారం నుండి అవసానం వరకు ఏదైతే ఉన్నదో మనకు అన్ని యుద్ధాల లోపల కూడా మనం ఎలా జీవించాలనేటువంటి జ్ఞానం మనకు లభించడానికి అవకాశం ఉంది. ఇట్లా ఉందన్నట్టు భగవద్గీత. అందుకే యుద్ధరంగం లోపల ఉపదేశించబడ్డది. ఇంకొక ప్రత్యేకత ఏముంది భగవద్గీత లోపల అంటే, ప్రతి మానవుడు పుట్టినటువంటి ప్రతి మానవుడు ఏ కాలంలో పుట్టినవాడైనా, ఏ దేశంలో పుట్టినవాడైనా, ఏ సంప్రదాయంలో పుట్టినవాడైనా, ఏ మతంలో పుట్టినవాడైనా, మానవుడై పుట్టినటువంటి ప్రతి మనిషికి ఈరోజు 800 కోట్ల ప్రపంచ జనాభా, మొత్తం 800 కోట్ల జనానికి ఏముంటుంది మొత్తం అంటే, దేశకాలాలకు అతీతంగా, పరిస్థితులకు, మతాలకు, సంప్రదాయాలకు అతీతంగా ప్రతి పుట్టిన మనిషి మనసును, ప్రతి పుట్టిన మనిషి యొక్క మనసు అనేది చాలా ముఖ్యమైనది ఉన్నది. మనిషి అని అందుకే వీడికి పేరు వచ్చేసింది. ఎందుకంటే ఏ ప్రాణికి లేనటువంటి మనసు వీనికి ఉన్నది. ఈ మనసు ఎటువంటిదంటే నాశనానికి దారితీస్తుంది, ఉత్తరానికి పతనానికి, రెండింటికి మనసే దారితీస్తుంది. కాబట్టి ఈ ప్రతి పుట్టిన మనిషి యొక్క మనసును తొలిచేటువంటి ప్రశ్నలు ఉన్నాయి ప్రపంచం లోపల. అవి 5 ప్రశ్నలు ఉన్నాయన్నట్టు. ఇవి మహాప్రశ్నలను కూడా మనం అనవచ్చు. ఎట్లాగంటే, 1వ ప్రశ్న దేవుడు. ప్రతి ఒక్కరికి దేవుడు అంటే భయము, భక్తి 2 ఉన్నాయి. ఉన్నంత మాత్రాన కాదు, దేవుడు అంటే ఏంటిదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. తెలుసుకోవాలనే తపన అందరికీ ఉంటుంది అన్నట్టు. కాబట్టి దేవుడు అంటే ఏమిటిది, తర్వాత ఎక్కడుంటాడు దేవుడు, ప్రతి ఒక్క మనిషి మనసును తొలిచేటువంటి ప్రశ్న. దేవుడు అంటే ఏమిటి, ఎక్కడుంటాడు. చాలామంది దైవ దర్శనానికి కొరకు తిరిగిన ప్రదేశాలంటూ లేవు, పోతారు, గుళ్ళలోపల దర్శనం చేసుకుని వస్తుంటారు. ప్రాథమిక దశ దానికి కాదనము, అవుననం. మొత్తం మీద దేవుడు మొదటి ప్రశ్న, ఎక్కడుంటాడు రెండవ ప్రశ్న. తర్వాత 3వ ప్రశ్న. ఇవి 2 పరిపక్వమైన తర్వాత ఎట్లుంటాడు, ఆ దేవుడు ఎట్లుంటాడు అనేది 3వ ప్రశ్న అన్నాడు. ఎలా ఉంటాడు. ఇది 3 పరిపక్వమైన తర్వాత 4వ ప్రశ్న వస్తుంది అన్నట్టు. కనిపిస్తాడా, ఆ దేవుని చూడాలనే తపన ఉంటుంది మనిషి, కనిపిస్తాడా. ఈ 4 ప్రశ్నలు. ఈ 4టికి సమాధానము దొరికిందనుకోండి, దొరుకుతుంది భగవద్గీత లోపల. తర్వాత 5వ ప్రశ్న, ఎలా జీవించాలి, మనం ఈ ప్రపంచంలో వాళ్ళు జీవించే విధానం ఎట్లా. ఈ 5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ మహాప్రశ్నలకు అనుభవపూర్వకమైన రీతి లోపల సంపూర్ణంగా సమాధానపరిచి సమాధి స్థితిని ప్రసాదించేటువంటిది భగవద్గీత అన్నట్టు. ఇంత గొప్ప సారాంశం ఉన్నది భగవద్గీత లోపల. మనము దీన్ని ఇప్పుడు సౌభాగ్యం ఏంటిదంటే, ప్రస్తుతం ఒక 50 సంవత్సరాల క్రితం భగవద్గీత ప్రచారం అంతగా లేదు. ఈ రోజు లోపల బాగా ప్రచారం పెరిగిపోయింది. 50 సంవత్సరాల క్రితం భగవద్గీత పుస్తకం కావాలంటే స్వయంగా నేను 3 నెలలు కష్టపడితే కానీ భగవద్గీత దొరకలేదు. అది 1974. అటువంటి పరిస్థితులు 3 నెలల తర్వాత మనకు కాళహస్తి నుంచి గీతామకరందం తెచ్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇంత ప్రచారం లోపల లేదు. అయితే ఈరోజు సౌభాగ్యం కొద్దీ ఏమైందంటే, మొత్తం మీద మనకు అందుబాటు లోపలికి వచ్చేసింది, విస్తృతంగా ప్రచారం లోపలికి వచ్చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ధర్మ గ్రంథాల లోపల భగవద్గీత ఒక వైభవపేతమైనటువంటి గ్రంథం అనేటువంటి ఎరక కూడా ప్రపంచ జనానికి కలుగుతూ ఉంది. బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, రకరకాల మత గ్రంథాలు ఉన్నాయి. వాటన్నింటిని చదివినటువంటి వ్యక్తి భగవద్గీత వద్దకు వచ్చి చదివిన తర్వాత ఎక్కడ లేని ఒక వైశిష్ట్యము ఇందులోపల మనకు అందుబాటులో ఉన్నదన్నట్టు. కాబట్టి ఈరోజు భగవద్గీత విస్తృతంగా ప్రచారమైంది. ప్రపంచం లోపల అనేక భాషల లోపల కూడా భగవద్గీత ప్రచారం అయిపోయింది. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఏముంది భగవద్గీత లోపల అని చెప్పేసి చదవడానికి కూడా ప్రారంభించేది ఈ రోజు లోపల. అట్లా ప్రారంభించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఇది ఒక సర్వజనీన విశ్వజనీన గ్రంథము, ఇది ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు, ఇది కేవలము మానవుని యొక్క మనుగడకు సంబంధించినటువంటి గ్రంథం ఇది అని చెప్పేసి ఒక కన్క్లూజన్ అంటే ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నటువంటి ప్రపంచ జనం ఇప్పుడు మొత్తం మీద. కాబట్టి విస్తృతమైన ప్రచారం అయిపోయింది. నేను కూడా సుమారు 1974 నుండి దీని యొక్క అధ్యయనం ప్రారంభించనైంది. అయితే ఇప్పుడు చాలామంది గీతాపారాయణ చేస్తూ ఉంటారు. అయితే పారాయణ శ్లోకాలు చేయడం వల్ల దాని మహిమ దాని కొద్ది లేదని కాదు, వాక్శుద్ధి ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఉచ్చారణ ఏదైతుందో గీతా శ్లోకాలు వల్లించడం వల్ల, వాటిని కంఠస్థం చేయడం వల్ల మనకు బీజాక్షరాల యొక్క ఒక ఉచ్చరించినటువంటి ఒక మంచి పరిస్థితి కూడా ఉంటుంది. మన పిల్లలకు గీతా శ్లోకాలు అనుష్ఠుప్ ఛందస్సు లోపల చాలా సులభంగా ఉన్నాయి. ఎక్కువ మట్టుకు అనుష్ఠుప్ ఛందస్సు లోపలనే ఉన్నాయి. చాలా సులభంగా కొంచెం ప్రయత్నిస్తే పిల్లలు మొత్తం నేర్చుకోవచ్చు. దీని ప్రయోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతటి ఉన్నత విద్యావంతులైనప్పటికైనా కానీ వక్తృత్వం చాలా ముఖ్యం ఉంటుంది అన్నట్టు. ఆ వక్తృత్వం అనేటువంటిది పెంపొందించాలంటే, పెరిగిపోవాలి మన లోపలంటే ఖచ్చితంగా సంస్కృత శ్లోకాలు ఏవైతున్నాయి కదా, వాటి యొక్క ఉచ్చారణ జరుగుతూ ఉండాలి, కంఠస్థం జరుగుతూ ఉండాలి. ఆ రకంగా అయిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాల లోపల పోయినప్పుడు వక్తృత్వంకు అత్యున్నతమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఆ రకంగా పిల్లలు నేర్చుకోవడం వల్ల చాలా సంతోషమే. తర్వాత పెద్దలు మాత్రం ఖచ్చితంగా కంఠస్థంతో పాటు అంతర్గత విషయం లోపలికి వెళ్ళిపోవాలి. భగవద్గీత అంటే జ్ఞానం ఏదైతే ఉంది కదా, అది 4 స్థాయి లోపల ఉంటుంది అన్నట్టు. ఒకటి శబ్దము, రెండవది అర్థము, మూడవది జ్ఞానము, నాలుగవది అనుభవం అన్నట్టు. కాబట్టి ఈ 4 స్టేజుల లోపల కూడా భగవద్గీతను మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నించాలి. శాబ్దికంగా అయితే చాలామంది చదువుతూ ఉన్నారు, కానీ అర్థం చదవడానికి కూడా నోచుకోవడం లేదు. ఏదో మేము భగవద్గీత చదివినాము, మాకు పుణ్యం వచ్చింది, పుణ్యమును కూడా లెక్క పెట్టారు భగవద్గీత. పుణ్యమును స్వర్గం అదేం చేసుకుంటావా, కొంతకాలం ఉండి వాపసు వస్తామని చెప్పేస్తున్నాడు, తిరిగి భూలోకంలో జన్మిస్తామని. దానికంటే గొప్పనైనటువంటి ఏదైతుందో మోక్షం ఏదైతుందో, ఆ మోక్షాన్ని ప్రసాదించేటువంటిది భగవద్గీత ఏదైతుందో అటువంటి మోక్ష గ్రంథం ఇది. కాబట్టి శాబ్దికంగా చదవడం చాలా మంచిది, కానీ అంతటితో తృప్తి పడడం మాత్రం సంతోషకరమైన విషయం కాదు. ఖచ్చితంగా అర్థం చదవాలి. అర్థం చదివిన తర్వాత దాని యొక్క జ్ఞానము మహాత్ముల ద్వారా తెలుసుకోవాలి. ఆ సూచన మనకు 4వ అధ్యాయంలో వస్తుంది అన్నట్టు. జ్ఞానం అనేటువంటిది జ్ఞానులైనటువంటి సద్గురువుల ద్వారా, నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ప్రాపంచిక విద్య లోపల కూడా ఏ దాంట్లో ఎవరు నిష్ణాతులు ఉంటారో, ఫిజిక్స్ ఉన్నది, కెమిస్ట్రీ ఉన్నది, ఇంగ్లీష్ ఉన్నది, మ్యాథమెటిక్స్ ఉన్నది, ఏ దాంట్లో ఎవరు నిష్ణాతులై ఉంటారో వాళ్ళే మాస్టర్లుగా అంటే ఉపాధ్యాయులుగా నియమింపబడతారు అన్నట్టు. నిజంగా భగవద్గీత లోపల అంతరార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, నిష్ణాతులైనటువంటి వాళ్ళ దగ్గర పోయి దానికి జ్ఞానం ఏమిటో మనం సంపాదించాలి. అర్థాలు కూడా చెప్తారు, జ్ఞానం కూడా చెప్తారు. ఇంతవరకు మనం బయట సాధించుకోవాలి. ఆ తర్వాత అనుభవం అనేటువంటిది మన లోపల నుంచి ఉద్భవిస్తుంది. మొత్తం మీద ఈ 3 దశల లోపల పరిపక్వత చేసిన తర్వాత 4వది అనుభవం ఏదైతుంది కదా, స్వసంవేద్యం లోపలనే తత్స్వయం యోగ సంసిద్ధ
కాలేనాత్మని విందతి అంటే స్వయంగా నీ లోపల దాని యొక్క అనుభవం ఉత్పన్నమైపోతుంది. ఈ విషయాలన్నీ ముందు విషయాల లోపల చాలా విస్తృతంగా వస్తాయి. అయితే మా ఉద్దేశం ఏంటిదంటే ఖచ్చితంగా సంతోషించదగిన విషయం ఏంటిదంటే చాలామంది భగవద్గీత అధ్యయనం చేస్తూ ఉన్నారు, పర్వాలేదు, కానీ దానికి కొంచెం అనుభవం లోపల తీసుకొని వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇతర మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మన భారతీయ సంస్కృతి సాహిత్యాన్ని పోల్చుకుంటే విషయం అందులోపల ఇంతగా లేదు, రాదు కూడా. వాస్తవంగా ఇప్పుడు అన్న 5 ప్రశ్నలకు సంపూర్ణమైన సమాధానం దొరకదు. దేవుడు అనేవారికి ఏదో ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క రకంగా ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడని మనం చెప్తా ఉంటుంది మొత్తం మీద. కానీ ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, ఇలాంటి ప్రశ్నలు ఏవైతున్నాయో వీటికి సమాధానానికి ఏ మత గ్రంథాల లోపల కూడా దొరకదు. కానీ భగవద్గీత ప్రత్యక్ష అనుభవాన్ని నీకు ప్రసాదిస్తుంది. అయితే దొరకనటువంటి వాళ్ళ దగ్గర ఉన్న తక్కువ పర్సెంట్ జ్ఞానం ద్వారా ప్రపంచాన్ని ఉరుతొలగిస్తూ ఉన్నారు వాళ్ళు మొత్తం మీద. సబ్జెక్ట్ ఏముంది అంటే అది ముందు మనకు అన్నీ వస్తాయి మొత్తం మీద విషయాలు అవి. కానీ ఇంత సమగ్రమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి భగవద్గీత లోపల కావాల్సిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. మనము ఆ లెవెల్కు ఎదగాలి. ఎంత జ్ఞాన గ్రంథాలు మన దగ్గర ఉన్నప్పటికైనా కానీ మనము వాటిని వినియోగించుకునేటువంటి విధానం ఏదైతుందో చాలా అద్భుతంగా ఉన్నది. ఈరోజు మనకు ఎవ్వరికి ఏ యుగం లోపల ఏ మహాపురుషులకు లేని అవకాశంతో మనం పుట్టినాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఎదిగిపోయినాం. మనకు టీవీలు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, గూగుల్ ఉన్నది మొత్తం మీద, ఇంకా యూట్యూబ్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏం కావాలంటే ఆ సమాచారం దొరికే అద్భుతమైన అవకాశం లోపల మనం పుట్టినాం. ఇది ఏ దేవతలు కూడా లేనటువంటి అవకాశం అంటే కూడా అతిశయోక్తి కాదు. చరిత్రలో ఎక్కడా దొరకదు ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని లోపల మనం ఉన్నాం కాబట్టి అన్నిటినీ వాడుకొని ఖచ్చితంగా మీకు ఎవరి దగ్గర పోయి నేర్చుకోవాలనే విషయం అవసరం లేదు. నెట్లో కొట్టేస్తే ఆటోమేటిక్ పదవిచ్ఛేదంతో సహా భగవద్గీత ఎట్లా ఉచ్చారణ చేయాలని వస్తుంది మొత్తం మీద. దాని అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారు యూట్యూబ్ లోపల, ప్రచార మాధ్యమాల లోపల. దాని జ్ఞానం చెప్పేవాళ్ళు ఉన్నారు, అనుభవం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నది. కలియుగం లోపల ధర్మం ఒక పాదం మీద ఉంటుంది అన్న విషయం ఎంత ఉందో సరే, దాని కొరకు బాధపడవలసిన అవసరం లేదు. కానీ టెక్నాలజీ రూపం లోపల అవతారమే మన ముందుకు వచ్చి కూర్చున్నది అన్నట్టు. కాబట్టి దేన్నైనా మనము సాధించి తెలుసుకోగలుగుతాము. అటువంటి అవకాశంలో మనం పుట్టినాము కాబట్టి భగవద్గీత అనేటువంటిది చాలా షార్ట్గా, అది ఉన్నది చిన్నదే కానీ సాగర సమానమైనటువంటి జ్ఞానం అందులో పలిమిడి ఉన్నది. ఈ 5 ప్రశ్నలకు సంపూర్ణమైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి సత్తాతో కూడుకున్నది భగవద్గీత. కాబట్టి మేము మాతోని అయినంత మట్టుకు ఎస్డిపి ఛానల్ ద్వారా, ఎంఆర్ స్వామి ఛానల్ ద్వారా మేము మీ వరకు అంతర్గత విషయాలు మాకు ఎంత సాధ్యమవుతుందో అంత ధారావాహిక, అంటే మొత్తం ఎన్ని ఎపిసోడ్లు అయితే పర్వాలేదు, అన్ని ఎపిసోడ్లు మొత్తం మేము 701 శ్లోకాలు ఉన్నాయి. దాదాపు సమాజానికి అన్వయించదగినటువంటి అన్ని శ్లోకాలను తీసుకొని వివరణాత్మకంగా మీ ముందుకు తీసుకురావాలి అంతర్గత విషయం అని చెప్పేసి ఎస్డిపి ఛానల్, దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఉండేటువంటి ఎస్డిపి ఛానల్ ఏదైతుందో వాళ్ళ యొక్క సహాయ సహకారాల నుంచి ఈ ధారావాహికను మేము నిర్వహించాలనుకుంటున్నాము. కాబట్టి చూడండి, వినడానికి ప్రయత్నం చెయ్యండి. మీకు మంచిగా అనిపిస్తే వినండి. ఏమైనా కొత్తదనం ఉన్నది అంటేనే మీరు ముందుకు రండి వినడానికి. మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి శ్రోతలు మీరు పెరగడం, మీ సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల మాకు వచ్చేది ఏముండదు. కానీ దీన్ని ఖచ్చితంగా చూడడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఆ మీ జ్ఞానాన్ని పెంచే సామర్థ్యం మాత ఉందా లేదా అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ఛానల్స్ ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం చేయండి. భగవద్గీత ధారావాహిక బహుశా ఇది చాలా తక్కువ మంది ధారావాహికను పెట్టిర్రు. దేవుడు మాకు మంచి వయస్సును కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ ధారావాహికను మేము పూర్తి చేస్తామని విశ్వసిస్తున్నాం. మీరందరూ సహకరించాలి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి.
ఓం శాంతి శాంతి శాంతి. ఎಷ್ಟైతో